వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను భాజపా విడుదల చేసింది. దాదాపు 52 మందితో కూడిన జాబితాను కూడా విడుదల చేసింది. అయితే కరీంనగర్ నుండి బండి సంజయ్, అదేవిధంగా కోరుట్ల నుండి ధర్మపురి అరవింద్ను కూడా బరిలోకి దించనుంది. అదేవిధంగా ఇక గజ్వెల్, హుజురాబాద్ 2 స్థానాలకు సంబంధించి ఈటెల రాజేందర్ మనం గతంలో అనుకున్నట్టుగానే ఇక 2 స్థానాల నుంచి ఈటెల రాజేందర్ బరిలో నిలవబోతున్నారు. ఇక మొదటి జాబితాకు సంబంధించి 52 అభ్యర్థులతో కూడిన ఒక లిస్టును రిలీజ్ చేసింది. ఆ లిస్టుకు సంబంధించి ఇక సిర్పూర్ పాల్వాయి హరీష్ బాబు, అదేవిధంగా బెల్లంపల్లి నుంచి శ్రీదేవి, అదేవిధంగా ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి ఇక పాయల్ శంకర్, ఇక బోత్ నుంచి సోయం బాపురావు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ముదోల్ నుంచి రామారావు పటేల్, అదేవిధంగా ఆర్మూర్ నుంచి రాకేష్ రెడ్డిని, ఇక జుక్కల్ నుంచి ఎస్సీ నియోజకవర్గం ఇది అరుణతారను ఇక నిలబనుంది. అదేవిధంగా కామారెడ్డి నుంచి రమణారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ నుంచి ఇక అర్బన్ నిజామాబాద్కి సంబంధించి సూర్యనారాయణ గుప్తా, ఇక బాల్కొండ నుంచి ఆలేటి అన్నపూర్ణమ్మ, కొరుట్ల నుంచి ధర్మపురి అరవింద్, జగిత్యాల భోగ శ్రావణి, అదేవిధంగా ధర్మపూర్ నుంచి ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక ఎస్ కుమార్ సంబంధించి, ఇక రామగుండం నుంచి కందుల సంధ్యారాణి ఏదైతే మొన్న టీఆర్ఎస్ నుండి ఏదైతే బీజేపీలోకి వచ్చిందో ఆమెకు కూడా స్థానం కల్పించారు. కందుల సంధ్యారాణి ఈమె టీఆర్ఎస్కి సంబంధించి జెడ్పీటీసీగా అక్కడ ఉంది. బీఆర్ఎస్కి సంబంధించి మాకు కూడా టికెట్ కావాలన్న నేపథ్యంలో కొంత ఇక బీజేపీలకు రావడంతోనే ఆమెకు టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు చొప్పదండి నుంచి ఎస్సీ కాన్స్టిట్యున్సీ బొడిగ శోభ దాదాపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఫైర్ బ్రాండ్గా ఉంది. ఇక బొడిగ శోభ కూడా ఇందులో టికెట్ కన్ఫర్మ్ చేశారు. అదేవిధంగా సిరిసిల్ల నుంచి రాణి రుద్రమారెడ్డి, ఇక సిరిసిల్లకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో రాణి రుద్రమ ఎక్కడి నుండి పోటీ చేయబోతుందనేది కొంత ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇక రాణి రుద్రమ గతంలో చెప్పినట్టుగా నేను సిరిసిల్ల నుండి పోటీ చేయబోతున్నట్టుగా చెప్పిన నేపథ్యంలో ఇక రాణి రుద్రమకి సంబంధించి ఆమె అక్కడ కన్ఫర్మ్ చేశారు. అదేవిధంగా ఆకుల విజయకు సంబంధించి ఆమెను కూడా అక్కడి నుండి టికెట్ ఇచ్చి బరిలో దించుతారన్న నేపథ్యంలో ఆమె కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆమె కాకుండా పూర్తిగా ఇక రాణి రుద్రమారెడ్డికి కేటాయించారు. అదేవిధంగా మానకొండూరుకు సంబంధించి ఆర్పల్లి మోహన్ మొన్నటి వరకు ఏదైతే బీఆర్ఎస్లో ఉన్నారు, ఆయన బీఆర్ఎస్కు కాగినట్టుగా ఉంటాట. బీఆర్ఎస్కు సంబంధించి ఇక బీజేపీలోకి వచ్చిన వెంటనే ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఇక మానకొండూరు నుంచి ఓయూ విద్యార్థి నేత దర్వు ఎల్లన్నకు సంబంధించి దాదాపు 3 సంవత్సరాలుగా ఆయన అక్కడ కాన్స్టిట్యున్సీలో చాలా బాగా వేశారు. అదేవిధంగా ఆయన కొంత బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా టికెట్ నాదే అంటూ కూడా బండి సంజయ్తో పాటు వెళ్ళారు. ఒక ఉద్యమకారుడిగా నాకు టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆయన బీజేపీకి అధిష్టానానికి కూడా మొరపెట్టుకున్న సందర్భం. మొత్తానికైతే మానకొండూరు నుంచి మొన్ననే రీసెంట్గా బీజేపీలోకి వచ్చిన ఏదైతే ఆరపల్లి మోహన్కి టికెట్ కన్ఫర్మ్ చేశారు. అదేవిధంగా హుజురాబాద్కి సంబంధించి ఈటెల రాజేందర్, ఇక ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈటెల రాజేందర్, ఆ ఈటెల రాజేందర్కి కేటాయించారు. నర్సాపూర్ నుంచి ఇక మురళీ యాదవ్, పటాన్ చెరువు నుంచి నందీశ్వర్ గౌడ్కి, అదేవిధంగా దుబాకకు సంబంధించి రఘునందన్ రావు, ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావుకు మరొకసారి టికెట్ కేటాయించారు. అదేవిధంగా గజ్వేల్కి సంబంధించి మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నట్టుగా ఈటెల రాజేందర్కు మరొకసారి పోటీకి అయితే గజ్వేల్ నుంచి కూడా పోటీ చేయాలంటూ కూడా అధిష్టానం పిలిపించిన నేపథ్యంలో గజ్వేల్ నుండి కూడా ఈటెల రాజేందర్ పోటీకి బరిలోకి నిలవబోతున్నారు. ఇక కుత్బుల్లాపూర్ కూన శ్రీశైలం గౌడ్, అదేవిధంగా ఇబ్రహీంపట్నానికి సంబంధించి నోముల దయానంద్ గౌడ్, అదేవిధంగా మహేశ్వరానికి సంబంధించి అందెల శ్రీరాములు యాదవ్, ఖైరతాబాద్ చింతల రామచంద్రారెడ్డి, కార్వాన్కి సంబంధించి అమర్ సింగ్, అదేవిధంగా గోషమహల్ రాజాసింగ్. ఇక రాజాసింగ్ సంబంధించి ఇప్పటికే ఆయన సస్పెన్షన్ ఎత్తివేసిన పరిస్థితి. ఇక బీజేపీలోకి వస్తారా రాదా, బీజేపీ తోటి ఉంటారా లేదా అనేది చాలా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో బీజేపీ ఒక క్లారిటీ ఇచ్చింది. సస్పెన్షన్ ఎత్తివేస్తున్నాము, ఖచ్చితంగా బీజేపీ నుండే రాజాసింగ్ పోటీ చేయబోతున్నారన్న నేపథ్యంలో ఆయన పేరును కూడా ఒక్కసారిగా ప్రకటించడంతో రాజాసింగ్ సంబంధించి ఏదైతే ఆయన సంబంధించి కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్న సందర్భం మొత్తానికైతే రాజాసింగ్కి కేటాయించిన పరిస్థితి. అయితే చార్మినార్కి సంబంధించి మేఘారాణి, అదేవిధంగా చంద్రయాన గుట్టకు సంబంధించి సత్యనారాయణ ముదిరాజు, అదేవిధంగా యాకిత్పురకు సంబంధించి వీరేందర్ యాదవ్, అదేవిధంగా బహదూర్పురకు సంబంధించి నరేష్ కుమార్, కల్వకుర్తికి సంబంధించి తల్లోజ ఆచారికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఆచారి దాదాపు బీజేపీకి సంబంధించి ఇక గెలుస్తారన్న స్థానాలలో
మొట్టమొదటిగా వినబడే పేరు ఆచారి పేరుగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా సీనియర్‌గా ఉన్నారు. చాలా సందర్భాల్లో కూడా పోటీ చేశారు. ఆయన గెలుస్తారనేది ఒక ఒకందుకు పూర్తిగా ఏదైతే ఆ నియోజకవర్గంలో మాత్రం చాలా సీనియర్‌గా ఉండి అందరితో పాటు వెళ్తారనేది ఒక నానుడి మాత్రం ఉంది పూర్తిగా ఆచారి పైన. ఇక కొల్లాపూర్‌కి సంబంధించి సుధాకర్ రావు, అదేవిధంగా నాగార్జున సాగర్‌కి సంబంధించి కంకణాల నివేదిత రెడ్డి, అదేవిధంగా సూర్యాపేటకు సంబంధించి సంకినేని వెంకటేశ్వరరావు, భువనగిరికి సంబంధించి గూడూరు నారాయణ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డికి సంబంధించి ఇక కాంగ్రెస్‌కి సంబంధించి కాంగ్రెస్‌లో ఉండేవారు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ఉండేవారు, కాంగ్రెస్‌లో ట్రెజరీగా కూడా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయనకు గూడూరు నారాయణ రెడ్డి కూడా భువనగిరి టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక తుంగతుర్తి నుంచి ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, కడియం రామచంద్రయ్య ఆయనకు టికెట్ కేటాయించారు. అదేవిధంగా జనగామకు సంబంధించి ఆరుట్ల దశమంత్ రెడ్డి, అదేవిధంగా స్టేషన్ గర్పూర్కి సంబంధించి డాక్టర్ గుండె విజయరామారావు. ఇక గుండె విజయరామారావుకు సంబంధించి మనం చూసినట్టయితే బీఆర్ఎస్కి గతంలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కి అత్యంత దగ్గరగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా పాల్గొన్న అతను కొంత కేసీఆర్తో విభేదించి తర్వాత బీజేపీలోకి చేరారు. బీజేపీలో దాదాపు గతంలో కూడా పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మరొకసారి ఆయనకు స్టేషన్ గన్పూర్ నుంచి కూడా విజయరామారావుకు టికెట్ కేటాయించిన పరిస్థితి కనబడతా ఉంది. పాలకుర్తి నుంచి లేగా రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా డోర్నకాలకు సంబంధించి బూక్య సంగీత, అదేవిధంగా మహబూబాద్ సంబంధించి హుసేన్ నాయక్కి, అదేవిధంగా వరంగల్ వెస్ట్ రావు పద్మకి, అదేవిధంగా వరంగల్ ఈస్ట్కి సంబంధించి ఎర్రబెల్లి ప్రదీప్ రావుకి, ఇక వర్ధనపేటకు సంబంధించి కొండేటి శ్రీధర్, అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించి చెందుపట్ల కీర్తిరెడ్డి, అదేవిధంగా ఇల్లందుకు సంబంధించి రవీంద్ర నాయకు, భద్రాచలంకి సంబంధించి ఇక కుంజ ధర్మారావుకు సంబంధించి ఇక దాదాపు 52 మంది లిస్టుతో ఈ యొక్క లిస్టును ప్రకటించిన పరిస్థితి. ఆ పేర్లు మనం ఇప్పుడు చూసాము. దీనికి సంబంధించి మొత్తానికి బీజేపీ లిస్టును ప్రకటించిన నేపథ్యంలో ఎక్కువ బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనబడతా ఉంది. దాదాపు 52 మంది ఈ లిస్టులో చాలా ఎక్కువగా బీసీల పేర్లను ప్రకటించిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక ఏదైతే ఈ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఒక నినాదాన్ని ఎత్తుకుంటుంది, బీసీ సీఎం అనే నినాదాన్ని ఎత్తుకోబోతుంది. బీసీల చుట్టే ఈ ఎన్నిక తిరగబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఫస్ట్ లిస్టులో మనం చూసినట్టయితే దాదాపు 52 మందిలో బీసీలకు ఎక్కువ కేటాయించిన పరిస్థితి కనబడతా ఉంది. సెకండ్ లిస్టులకు సంబంధించి ఇక మనం ఏదైతే సీనియర్స్ అని చెప్పుకుంటున్న ఏదైతే ఎంపీ వివేక్, అదేవిధంగా విజయశాంతి, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా వీరందరికీ సంబంధించి ఎంపీలుగా ఉన్న వారందరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుందంటూ కూడా ఒక వార్తలు, అదేవిధంగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో ఒక ధర్మపురి అరవింద్, అదేవిధంగా ఏదైతే ఈటల రాజేందర్, అదేవిధంగా ఏదైతే బండి సంజయ్కి మాత్రమే ఎంపీలుగా ఉన్న సోయం బాపురావుకి మాత్రమే ఎమ్మెల్యేలుగా చేశారు ఫస్ట్ లిస్టులో. మిగతా సీనియర్స్ కొంత సుముఖంగా లేరు అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే పరిస్థితి. కానీ సెకండ్ లిస్టులో ఏ విధంగా వెళ్ళబోతుంది, ఫస్ట్ లిస్టుకు సంబంధించి మాత్రం బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది.